వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ పట్టణ సమీపంలో ఉన్న 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఓలువ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా ఊరంపల్లి గ్రామానికి చెందిన 14 మంది, కరీంనగర్ జిల్లా దుర్షేడ్ గ్రామానికి చెందిన 35 మంది ప్రయాణికులు ఉన్నారు. అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనానికి వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో 37 మందికి స్వల్ప గాయాలైన వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలైన వారిని 5 మందిని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణ నష్టం జరగలేదని ప్రయాణికులు తెలిపారు. దూరం ఉంది కొద్దిగా ఆగిపోదు. ఏం పేరు? లాలు. చెప్పు. కర్నూలు. ఏమైంది? ఇక్కడ బస్సు కిందికి దిగి వచ్చింది, ఏదో ఆ గిన్నె ప్లక్కలు వేసింది. నేను దొడ్డి చెంపు పట్టుకొని వచ్చేసరికి కనబడలేదు మొబ్బుకి. ఆటకైనా టైం 6కి 2 నిమిషాలు తక్కువ ఉంది. దీనికి లైట్లు ఉంటాయి కదా, డిప్పర్లు, అవి డిప్పర్లు చూసి బండి గుర్తు పట్టేసి ఒరే బస్సు అనుకొని వచ్చేసి ముందర డోరు ఓపెన్ చేస్తే జనాలు అప్పుడు కింది దిగినారు. ఎవరికైతే దెబ్బలు తల్లేవు, చిన్న చిన్న గాయాలంతే, ఎవరైతే చచ్చిపోలేదు. మంచిగా వచ్చింది కిందికి. పోతున్నాం సార్, మధ్యాహ్నం ఆకుండా రాత్రి 10 గంటలకు 11 గంటలకు కరీంనగర్కి వెళ్ళి బయలుదేరినాం. ఆకుండా వచ్చినాం. ఇక్కడ మధ్యాహ్నం టీ తాగినాం, ఇక్కడ దాబా కాడ టీ తాగి వాళ్ళు లేడీస్ అంతా బాత్రూమ్ బయట చేసి వచ్చినాం. మళ్ళీ వచ్చినాం. ఇక్కడికి రాగానే ఆటోమేటిక్ బండి వన్ సైడ్ గుంజి రోడ్డు దిగి వచ్చేసి అది ప్రాబ్లం. దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చాం. చిన్న దెబ్బలు తాకినాయి అంతేగాని వేరే ఏం లేదు.